లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మీ దృష్టిలో కొలుకుపూడి టీడీపీకి రాజీనామా చేయాలి అక్కర్లేదు. తిరుమల పారకమాని చోరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు ఆగ్రహంతో సిఐడి రికార్డులను సీజ్ చేసింది. టీటీడీ కౌంటర్ దాఖలు చేయడంపైన ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈవో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఇప్పుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావించారు. చోరీ కేసు రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు అనుమతి అవసరం లేదని చెప్పడం ఆసక్తికరంగా మారుతుంది. టీటీడీ పారకమాన్లో చోటు చేసుకున్న చోరీ కేసు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సతీష్ కుమార్ దాఖలు చేసిన కౌంటర్లో టీటీడీ పారకమాని విభాగం ఇన్ఛార్జి అధికారిగా చోరీ కేసులో రాజీ చేసుకునే అధికారం లోక్ అదాలత్ చట్టం ప్రకారం తనకు ఉందని పేర్కొన్నారు. టీటీడీ చట్టం రాష్ట్ర శాసనమని ఐపీసీ, సిఆర్పిసి కేంద్ర చట్టాలని చెప్పుకొచ్చారు. చోరీ వ్యవహారంపై నమోదు చేసిన సెక్షన్లు రాజీకి అవకాశం ఉన్నవేనని, ఈ కేసును రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు తీర్మానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది తానేనని, ఫిర్యాదుదారుడు రాజీ చేసుకోవడానికి ఎట్లాంటి నిషేధం ఉండదని కోర్టుకు వివరించారు. తాను సదుద్దేశంతో కేసు రాజీ చేసుకున్నానని చెప్పారు. పారకమాన్లో గుమాస్తా సివి రవికుమార్ చోరీకి పాల్పడిన ఘటనపై నమోదు చేసిన కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై సిఐడితో దర్యాప్తు చేయించాలని టీటీడీ ఈవోకు ఇచ్చిన వినతిపై చర్యలు లేవంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ తాజాగా హైకోర్టులో అఫిడవిట్ వేశారు. రవికుమార్ ₹72,000 విలువ చేసే అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ సీసీ కెమెరాను బహిరంగంగా దొరికిపోయారని, వాటిని సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది తానేనని ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సివి రవికుమార్ ఈ కేసును రాజీ చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నారన్నారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడుగా తాను రాజీకి ఒప్పుకున్నానని, ఇందులో సదుద్దేశం తప్ప ఎట్లాంటి దురుద్దేశం లేదన్నారు. తన ఉన్నతాధికారుల సూచన మేరకు టీటీడీ భక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు కేసు రాజీకి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవినని, వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టు సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.